ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ధాన్యలక్ష్మి గార్డెన్లోకి వచ్చి ఊయల్లో ఉన్న కళ్యాణ్ రాసిన కవిత బుక్ చూస్తుంది. దాన్ని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది ధాన్యలక్ష్మి. నాన్న కళ్యాణ్, ఎక్కడ ఉన్నావు? ఆ అప్పు కోసం కన్న తల్లిదండ్రులను వదిలేసి ఎలా వెళ్ళావు? ఇదంతా ఆ కావ్య రాజే చేశారు. నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలని ఇలా ప్లాన్ వేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రుద్రాణి వస్తుంది. చిన్నదిన ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ ఇంటికి తిరిగి వస్తాడా అని అంటుంది రుద్రాణి. రుద్రాణి, వెటకారంగా మాట్లాడద్దు. నా కొడుకు అప్పు వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎంతో మందితో మాటలు పడుతున్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో అని అంటుంది ధాన్యలక్ష్మి. అలా అయితే అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురా చిన్న వదిన. అప్పుడు హ్యాపీగా కళ్యాణ్ కవితలు రాస్తూ అదిగో అప్పు నీ మీద శాసనాలు చేస్తూ ఉంటుంది అనగానే, ఏంటి రుద్రాణి, ఏడుస్తున్నాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. మరేం చేయాలి చెప్పు? నీకొక మంచి సలహా చెప్తాను. ఆ సలహాని నువ్వు పాటించావంటే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది రుద్రాణి. ఏంటా సలహా అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నదిన అప్పుని నువ్వేదో సాధిస్తావని కళ్యాణ్ తనని తీసుకొని జోబులో పైసా లేకపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ కష్టపడుతూ ఉంటే నీతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూడలేరు. అన్నయ్యని నిన్ను చూస్తూ ఉంటే నా మనసు బాధపడుతుంది. అందుకే నీకు చెప్తున్నాను, అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని రాజ్ కావ్యకి చెప్పు అని అంటుంది. చూడు రుద్రాణి, ఇలాంటి చెత్త సలహా ఇస్తావని నేను అనుకోలేదు అనగానే, చిన్నదినా నీతో మంచితనంగానే ఉంటూ అప్పుకి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తారని చెప్తూ అప్పు కళ్యాణ్కి పెళ్లి చేసిన ఆ కావ్యని చూసి నేర్చుకో. మెల్లిగా నీ కొడుకు కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకునిరా. రోజుకొక గొడవ అప్పుతో పడు. ఖచ్చితంగా అప్పుకి విరక్తి కలుగుతుంది. అనామిక ఎలా విడాకులిచ్చిందో అలాగే అప్పు విడాకులిస్తుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు అనగానే, ఇదంతా జరుగుతుందా? ఆ అప్పు సంగతి తెలిసిందే కదా అనగానే, చూడు చిన్నదినా, అప్పు మాత్రమే ఇంటికి కోడలు కాదు, నా కోడలు స్వప్న అలాగే కావ్య కూడా ఇంటికి కోడలే. అందుకే వాళ్ళని కూడా మనం రాచి రంపాన పెట్టాము అనుకో, ఈ అప్పు నోరు లెగుస్తుంది. నీ మీద ఎప్పుడో ఒకసారి నోరు పారేసుకుంటుంది. అది నీ కొడుకు కళ్యాణ్ తట్టుకోలేడు. ఖచ్చితంగా అనామికకి ఇచ్చినట్టే తనకు కూడా విడాకులిస్తాడు అనగానే, అంతేనంటావా రుద్రాణి అని అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పి చూడు. ఆ కావ్య చాలా తెలివైంది. వాళ్ళిద్దరూ బయటే ఉండి వాళ్ళిద్దరూ అలా ఉన్నా సంతోషంగా ఉంటారని తన కోరిక. అందుకే తన ప్లాన్ని తిప్పుకొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళిద్దరినీ తీసుకురమ్మని చెప్పాలి. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలం అని అంటుంది రుద్రాణి. సరే రుద్రాణి, కానీ ఆ అప్పు నా కొడుకుతో పాటు ఇంటికి వస్తుందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే, వదినా, నా గురించి నువ్వు ఆలోచించావా? ఆ స్వప్న అనుకోకుండా కోడలయింది. నన్ను రోజు టార్చర్ చేస్తుంది. కానీ నేనేం చేస్తున్నాను? ఏమీ చేయలేకపోతున్నాను. కానీ నువ్వు అలా కాదు. దుగ్గిరాల ఇంటి చిన్న కోడలివి. అందుకే నువ్వు ఖచ్చితంగా అప్పు, కావ్య, మా స్వప్న ముగ్గురికి నువ్వు రేవు పెట్టేసే. అప్పుడు కానీ ఇక్కడున్న దుగ్గిరాల ఫ్యామిలీకి నీ గురించి అర్థం కాదు. లేకపోతే ఆస్తి పంపకాలు చేయమని అమ్మకి నాన్నకి చెప్పు అని అంటుంది. సరే రుద్రాణి, అవన్నీ పక్కన పెట్టినా కళ్యాణ్ బయట బాధపడుతుంటాడు. అందుకే నా కొడుకు ఎప్పట్లాగే నా ఇంటికి రావాలి. ఆ అప్పు గురించి రేపటి నుండి ఆలోచిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి హాల్లోకి వస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు. ఏమైంది ధాన్యలక్ష్మి? దేనికి నీ అంతటి నువ్వే బాధపడుతున్నావు? నీ కన్న కొడుకుని నువ్వు క్షమించి ఇంటికి తీసుకుని వస్తే వాళ్ళిద్దరూ వస్తారు. అప్పు కాకుండా నా కొడుకే రావాలి అంటే అది ధర్మం కాదు. అందుకే ఇందాక మేమెవ్వరం నోరు ఎత్తలేదు అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, సరే, మీరందరూ పెద్దవారు. పెళ్ళైన జంటని విడదీయకూడదని నిజంగా ఆ దేవుడే వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. అందుకే నా కొడుకు కోసం అప్పు ఇంటికి రావాలని ఒప్పుకుంటున్నాను. రాజ్, నేను ఎలాగూ వెళ్ళను. నాతో పాటు కళ్యాణ్ రాడు. అందుకే కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకుని రండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక రాజ్ సంతోషంగా, చూసావా కళావతి, మా పిన్ని మీ అప్పుని సాధిస్తుంది, ఒప్పుకోదు అని చెప్పావు కదా. ఇప్పుడు మా పిన్ని ఎలా ఒప్పుకుంది? మా పిన్ని మనసు కటువుగా ఉన్నా సరే లోపల బంగారం. పిన్ని, బాబాయ్, మీరేమీ కంగారు పడద్దు. కళావతి నేను వెళ్ళి
అప్పు కళ్యాణ్ని తీసుకుని వస్తాము అని అంటారు రాజ్. కలవతి త్వరగా రా అని అంటారు. మీరు వెళ్ళండి, నేను రాను అని అంటుంది కావ్య. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏ ఎందుకు రావు? మా పిన్ని మనిద్దరినీ పంపిస్తుంది కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం అని అంటారు. ప్రాబ్లం మీకు లేదు, నాకు ఉంది. అసలు ఈ పెళ్లి జరగడానికే కారణం కాని నన్ను మధ్యలో కూర్చోపెట్టి అంతా నేనే చేశానని ఇప్పటికీ వాళ్ళు నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు కావాలని ఇలా నాటకాలాడి తన చెల్లిని కళ్యాణ్ని ఇంటికి రప్పిస్తుందని ఇంటికి తెచ్చాక మీ పిన్ని ఈ రుద్రాణి గారు నిందలు వేయరా? తాలిబొట్టు ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పింది మీరు, పెళ్లి చేసుకుంది కవిగారు. అలాంటిది ఏ పాపం చెయ్యని మా అమ్మా నాన్నని, నన్ను, మా స్వప్నక్కని మధ్యలో కూర్చోపెట్టి అనరాని మాటలు అంటున్నారు. అందుకే అప్పు కవిగారి పెళ్లి విషయంలో నేను ముందడుగు వేయకూడదని నిర్ణయానికి వచ్చాను. వాళ్ళు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండనివ్వండి అని అంటుంది. అంటే నువ్వు తీసుకురావా? వాళ్ళు పస్తులు పడుకున్నా పర్వాలేదా అని అంటారు రాజ్. చూడండి, రాజభోగాలు అనుభవించకపోయినా పర్వాలేదు, పస్తులుండి ఇద్దరూ ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ ఇంటికి వస్తే వాళ్ళు ఎలా మారుతారో నాకు తెలుసు. అందుకే కవిగారు అప్పు బయటే ఉండనివ్వండి. వాళ్ళు నిజంగా ప్రశాంతంగానే ఉంటారు. వాళ్ళ మంచి కోరుకుంటే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అని అంటుంది కావ్య. కళావతి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నిజంగా బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? నిన్నటిదాకా వీళ్ళు వాళ్ళు అంటున్నారని పాపం కళావతి, అందుకే అప్పు కళ్యాణ్ తీసుకురాలేదు అనుకుంటున్నాను. కానీ నీ మనసులో ఏం ఉద్దేశం ఉందో నాకు అర్థం కావట్లేదు. అప్పు కళ్యాణ్ కట్టుబట్టలతో పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయినా నీ మనసు కరగటం లేదంటే దీని వెనకాల ఏముంది అని అంటారు రాజ్. రాజ్, కావ్య గురించి ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు? కావ్య ఎటువంటిదో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు కదా. తన లాభం కోసం ఇలా చేస్తుందని ఎందుకు దిగజారి మాట్లాడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి. అయ్యో అత్తయ్య, మాట్లాడనివ్వండి. మీ అబ్బాయి ఈ కుటుంబం కోసం నన్ను పక్కన పెడతారని నాకు తెలుసు. చూడండి, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, అప్పు కవిగారి కోసం నేను ఏమీ చెయ్యలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇప్పుడు అర్థమైందా వదిన? కళ్యాణ్ అప్పు గురించి కావ్య ఏమీ చేయలేనని వెళ్ళిపోయింది. పాపం ధాన్యలక్ష్మి కూడా మనసు మార్చుకొని అప్పు కళ్యాణ్ని ఇంటికి తేవాలని కోరుకున్నా కావ్య మాత్రం ఏదో ఆశతోనే వాళ్ళిద్దరూ వద్దంటుంది. ఏమో నాకు అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి డబ్బు ఆశ ఎంతటికైనా తెగిస్తుంది. తాను మాత్రమే ఈ ఇంటి మహారాణిలా ఉండాలనుకుంటుందేమో అనగానే, అత్త, అలాంటి ఆశలు ఏమైనా ఉంటే మీ వరకే ఉంటాయత్తా. కళావతికి అలాంటి ఆశలుండవు. కానీ కళ్యాణ్ అప్పుని నేనే తీసుకొస్తాను. నేనే వాళ్ళిద్దరూ పెళ్లి జరిగేటట్టు చేశాను. నేనే ఇదంతా చేశాను. తనకి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. కానీ పదే పదే తన్ని మధ్యలోకి లాగినందుకు తన మనసు బాధపడుతుంది. పిన్ని, బాబాయ్, మీరేమీ కంగారు పడద్దు. నేను కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుండి ఇక బయటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ రోడ్డుపై నడుచుకుంటూ ఇక ట్యాంక్ బండ దగ్గర కూర్చుని ఉంటారు. చూడు కవి, నీకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి కదా, కావాలని చెప్పటం లేదు కదా అని అంటుంది అప్పు. అప్పు, నాకు మాత్రమే కాళ్ళు ఉన్నాయా? నీకు లేవా? మనిద్దరికీ కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, కానీ మనం ఒకరికి ఒకరం చెప్పుకోవటం లేదు అంతే అని అంటారు. కవి, నా మనసు చాలా బాధ అనిపిస్తుంది. కేవలం నా కోసం నువ్వు కట్టుబట్టలతో బయటపడ్డావు. కష్టాలు పడాలని నిర్ణయానికి వచ్చావు. ఎందుకు కవి ఈ స్నేహితురాలంటే అంత ప్రేమ ఎందుకు? మీ జీవితంలో నేను లేకపోతే అనామిక నువ్వు సంతోషంగా ఉండేవాళ్ళేమో అనగానే, అప్పు, ఇంకొకసారి అనామిక విషయం చెప్పొద్దని చెప్పాను కదా, తన గురించి మాట్లాడద్దు. కష్టాల్లో కూడా నీతో పాటు నేను పక్కనే ఉంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. నీకొకటి తెలుసా, ఇంటిలో అంతా ఉన్నా నాకు మాత్రం పక్కన నువ్వు ఉండగానే వాళ్ళందరూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పు, ఈరోజు కష్టాలు వస్తాయి, కానీ తప్పకుండా సుఖం అనేది దేవుడు రాస్తాడు. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు బాధపడుతూ ముందుకడుగు వేయకుండా ఆగిపోకూడదు అని అంటారు. నాకు తెలుసు నేను ఎలాగూ కష్టాలు పడతాను. నాతో పాటు నువ్వు కష్టాలు పడుతుంటేనే తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది అప్పు. ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి ఇంటికి పరుగు పరుగున బంటి వస్తారు. బాబాయ్, పిన్ని, ఒకటి తెలుసా, మన అప్పు అక్క అలాగే కళ్యాణ్ బావ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చున్నారు. పాపం దిగులుగా ఉన్నారు అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. అక్కడ ఉన్నారా? నిజమే, రాత్రంతా ఎక్కడ ఉన్నారో. మనం వెళ్ళి బ్రతిమలాడి
తీసుకుని వద్దామయ్యా అని అంటుంది కనకం. సరే కనకం, బయలుదేరు అని చెప్పి ఇద్దరు ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తూ ఉంటారు కనకం అలాగే కృష్ణమూర్తి. వాళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తుంది కనకం. ఇక పరుగు పరుగున, అప్పు, కళ్యాణ్ బాబు, మీకు ఎటువంటి కష్టాలు వచ్చాయి? అసలు ఆ దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అని చెప్పి అంటుంది. అమ్మా, మాకేమైందే? నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, నాకు మంచి పెళ్లి సంబంధం వస్తే పెళ్లి చేసి నేను సంతోషంగా ఉండాలని. మరి కవిగారి గురించి నీకు తెలుసు కదా, ఎంత మంచివాడో అనగానే, మంచివారేనే, కానీ ఆ దేవుడు మిమ్మల్ని కష్టాలు పెడుతున్నాడు. కళ్యాణ్ బాబు, అప్పు, మీ ఇద్దరు మా ఇంటికి రండి, కొన్ని రోజులు ఉండండి. అలాగే మీ ఇద్దరికి ఏదో ఒక పనులు జరిగేదాకా ప్రశాంతంగా ఉండండి. ఇలా మీరు ఎండలో ఇక్కడ కూర్చోకూడదు, నాతో పాటు రండి బాబు అని అంటుంది కనకం. అవును బాబు, ఎందుకంటే మీరు కట్టుబట్టలతో బయటపడ్డారు. ఇప్పటికిప్పుడు మీరు బ్రతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మా ఇంట్లో కొన్ని రోజులు ఉండండి అని అంటారు కృష్ణమూర్తి. కరెక్ట్గా అప్పుడే వస్తారు రాజ్. ఆ అవసరమేమీ వద్దులేండి అని చెప్పి అంటారు. అన్నయ్య నువ్వు అనగానే, అప్పు ఏంటి ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు మా కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాక ఇలా డల్గా కూర్చుంటావేంటి? కళ్యాణ్ పెళ్లి పీట్లపై నుండి బయటికి తీసుకొచ్చాడు, నువ్వేం చెప్పాలి? మన అత్తగారిల్లు మన ఇల్లు, మనం ఎక్కడికి వెళ్తాము అని చెప్పి నువ్వు గట్టిగా వాడికి గడ్డి పెట్టాలి కదా. ఇలా ట్యాంక్ బండ్ దగ్గర వచ్చి కూర్చుంటే ఎలా చెప్పు అని అంటారు. అన్నయ్య అన్నీ తెలుసు కదా, అప్పు నేను ఆ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అప్పుని అని అంటారు. అదేమీ కాదు, పిన్నే స్వయంగా నన్ను మీ ఇద్దరిని తీసుకురమ్మని పంపించింది అని చెప్పి అంటారు. మరి వదినేదన్నయ్యా అని అంటారు. మీ వదిన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? మీ ఇద్దరూ పెళ్ళి తానే చేసిందని ఇంట్లో వాళ్ళందరూ ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారని అలిగింది. ఇక పిన్ని నాతో పాటు తీసుకుని రమ్మంది అని అంటారు రాజ్. ఇక కనకం కృష్ణమూర్తి చాలా సంతోషపడతారు. అమ్మయ్య, మీ ఇద్దరు ఇలా బయట ఉండకుండా అక్కడ ఉండడమే మంచిది. కళ్యాణ్ బాబు, మీ అమ్మ మీ నాన్న పిలిచారు, ఇక మీరు ఏ పంతాలకి పోకుండా ఇంటికి వెళ్ళండి అని అంటుంది. అన్నయ్య నేను రాను అనగానే, ఏమైందిరా నీకు? పిన్ని పిలిచినా రానంటావేంటి అని అంటారు. చూడన్నయ్య, ఒక్కసారి నేను అనుకున్న బంధం గొప్పదేమో అని అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్య అనేకమైన మలుపులతో ఇద్దరం 3 నెలలు కాకముందే విడిపోయాము. ఇప్పుడు అలాంటి పరిస్థితి నాకు అప్పుకి రాకూడదని కోరుకుంటున్నాను అని అంటారు. అంటే ఇంటికొస్తే గొడవలు పడాలి అని అనుకుంటున్నావా అని అంటారు. అదే జరుగుతుందన్నయ్యా అని అంటారు. చూడు, కళావతి ఈ ఇంటికి అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు కళావతిని ఇంట్లో అందరూ మెచ్చుకుంటున్నారు. నేను కూడా తన్ని భార్యగా స్వీకరించాను. అలాగే కష్టాలు ముందు ఉంటాయి, తరువాత వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలి. భయపడుతూ బయట బతకకూడదు. చూడు కళ్యాణ్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒకటి మాత్రం నిజం. బాబాయ్ నీకోసం పిచ్చివాడు అయిపోతున్నాడు. బాబాయ్కి నువ్వు కొడుకువి, కొడుకు దూరంగా ఉంటే ఏ తండ్రి తట్టుకోలేడు అని అంటారు. నాన్నకి ఎలా ఉంది అని అంటారు. ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ ఇలా ప్రతిరోజు నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడని చెప్పి మతిమరుపు మాట్లాడితే పిచ్చాసుపత్రికి తీసుకువెళ్తారు అని అంటారు. అన్నయ్య ఎందుకన్నయ్య, ఎందుకు మాకే ఇలాగా అని అంటారు. చూడు కళ్యాణ్, అప్పు చాలా తెలివైంది, నువ్వు కూడా తెలివైన వాడివి. ఒకసారి మన సంసారం చిన్న భిన్నం అయిపోయినంత మాత్రాన రెండోది కూడా అలాగే అవుతుందని అనుకోకూడదు. మొదటిసారి చేసిన తప్పుని రెండోసారి చేయకుండా చూసుకోవాలి. అది మనుషుల లక్ష్యం. అది తెలుసుకుంటే మనం ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాం అని అంటారు రాజ్. సభాష్ బాబు, కరెక్ట్గా చెప్పావు. అప్పు, నువ్వు అలాగే అక్కలు వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని మీ అత్తగారితో ప్రేమగా ఉండు. తను ఒక మాట మాట్లాడినా సమాధానం చెప్పద్దు అనగానే, అమ్మా, నా ఆత్మాభిమానం చంపుకొని ఎప్పుడూ ఉండను, నేను కరెక్ట్గానే ఉంటాను అని అంటుంది. సరే అని చెప్పి అంటుంది కనకం. ఇప్పటికైనా మీ ఇద్దరు వస్తారా అని అంటారు రాజ్. వస్తామన్నయ్య అని చెప్పి ఇక రాజ్ వెనకాలే కారులో బయలుదేరుతారు అప్పు, కళ్యాణ్. ఇది ఇలా ఉండగా ఇక స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది. ఏమైందే నీకు? ధాన్యలక్ష్మి ఆంటీ మనసు మార్చుకొని అప్పు, కళ్యాణ్ని ఇంటికి రమ్మనంటే నువ్వు మాత్రం రాజ్తో పాటు వెళ్ళలేదు. ఎందుకు కావ్య ఇలా ఉన్నావు? వాళ్ళు ఎన్ని నిందలైనా వేస్తారు, కానీ అప్పుకి కళ్యాణ్కి పెళ్ళయింది కదా. అప్పు కూడా ఇంటి కోడలే కదా. ఎక్కడో డబ్బు లేకుండా దీనస్థితిలో బ్రతికే కంటే ఇక్కడే ఉండడం బెటర్ కదా అని అంటుంది. అక్క, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మీ అత్తయ్య తక్కువదా? ఇక్కడికి అప్పు రాగానే ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యతో ఎన్నో మాటలు అనిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య
గొడవలు మొదలవుతాయి. వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వెళ్తుందేమో అనగానే, వద్దు, ఎందుకు అలాంటి మాటలు? అప్పు ఏమీ తెలివి తక్కువది కాదు. నువ్వు ఇలా ఉంటే రాజ్ నిన్ను దూరం పెడతాడు. కావాలని ఇలా చేస్తున్నావని అనుకుంటారు. వాళ్ళు రాగానే నువ్వు హ్యాపీగా వాళ్ళకి హారతివ్వు. అప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ షాక్ వస్తుంది అని అంటుంది. ఏమో అక్క, ఎవరికి తెలుసు? ఇక్కడ ఏం చెయ్యకపోయినా మనమే అన్నీ చేశామని మనపై అమ్మపై ఎప్పుడు మాటలు అంటారు. ఇప్పుడు అప్పు రావడంతోనే ఇక ఈ గొడవలు మొదలవుతాయేమో భయంగా ఉంది అని అంటుంది కావ్య. అదేం జరగదులేవే. ఎప్పుడైనా సరే గొడవలు అవుతాయని కాపురాన్ని చక్కదిద్దుకోమా. ఎంతో కష్టపడి రాజ్కి దగ్గరయ్యావు. ఇప్పుడు రాజ్కి కోపం వచ్చే పనులు ఏమీ చెయ్యొద్దు అని అంటుంది స్వప్న. చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా. అమ్మా, నువ్వు మా ఇంటి కోడలివే, కానీ ఏదో జరుగుతుందని ముందే ఊహించుకోకు. రాజ్ నీ మీద కోపంగా ఉన్నాడంటే కళ్యాణ్కి వాడంటే ప్రాణం అని చెప్పి అంటారు అపర్ణాదేవి. ఇంతలో రాజ్ పరుగు పరుగున పిన్ని, బాబాయ్, నానమ్మ, తాతయ్య, కళావతి, అత్త, రాహుల్ అందరూ రండి, కళ్యాణ్ అప్పు ఇంటికి వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు చిన్న పిల్లవాళ్ళ. ఇక ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం పరుగు పరుగున ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి హత్తుకుంటారు. కళ్యాణ్, నిన్ను చూడకుండా ఒక్కరోజయింది, మళ్ళీ నా కొడుకు నాకు కనిపిస్తాడా అనుకున్నాను అని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటారు ఇద్దరు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు కళ్యాణ్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ కావ్య, మీ చెల్లికి మీ మరిదికి హారతిచ్చి ఒకరి పేరు ఒకరి చెప్పుకున్నాక లోపలికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి. సరే అమ్మమ్మగారు అని చెప్పి ఇక కావ్య హారతి పళ్ళెం తీసుకుని వెళ్తుంది. అప్పు కళ్యాణ్కి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది. ఆగండి ఆగండి అని అంటుంది స్వప్న. ఏంటే అని అనగానే, అప్పు, మీ ఆయన పేరేంటో చెప్పు అని అంటుంది. అంటే కవి కదా అని అంటుంది. కవని మా అందరికీ తెలుసు, అసలు పేరేంటో చెప్పవే అని అంటుంది స్వప్న. కళ్యాణ్ అనగానే, దీనికి కనీసం ఇప్పుడైనా సిగ్గుండదు అని అంటుంది స్వప్న. అక్క, బలవంతం చెయ్యొద్దులే అని అంటుంది కావ్య. సరే కవి గారు, మీ భార్య పేరేంటో చెప్పండి అని అంటుంది కళ్యాణ్కి. అప్పు అని తెలుసు కదా అనగానే, ఓయ్, అప్పు కాదు, తన పేరు ఇంకొకటి ఉంది, ముద్దు పేరు అప్పు అని అంటుంది. సరే, నేను అపూర్వ, నేను నా భార్య అపూర్వ వచ్చాము అని అంటారు కళ్యాణ్. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా లోపలికి వస్తారు. ఇక ప్రకాశం, ధాన్యలక్ష్మి కూడా తన కొడుకుని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఇక రుద్రాని అనుకుంటుంది, అప్పు ఇంటికి వచ్చింది కదా, సంతోషపడండి. ఈ సంతోషం ఈ పూటే, రేపటి నుండి 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది కదా, నేను ఊరుకుంటానా? ఈ ఇల్లు 3 ముక్కలు చేసేదాకా ఈ రుద్రాని నిద్ర పట్టదు. ఆస్తులు కనీసం అనాథగా పెంచిన నాకు ఇవ్వకుండా మీకు మీరే ఆస్తులు అనుభవించి ప్రతిసారి అనాథని గుర్తు చేస్తున్నారు. అలాంటి నేను మీపై ఎన్ని కుట్రలు పనినా తక్కువే అని అనుకుంటుంది రుద్రాని. ఇక అందరూ హాల్లోకి వస్తారు. ధాన్యలక్ష్మి, మంచి నిర్ణయం తీసుకున్నావు. కొడుకుపై ప్రేమ ఉంది కాబట్టి అప్పుని కోడలిగా అంగీకరించావు. ఇక వాళ్ళపై నువ్వు ఎటువంటి దురుద్దేశం లేకుండా ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే మన పిల్లలు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉండగలం అనగానే, సరే అక్క అని అంటుంది ధాన్యలక్ష్మి. అలా అయితే చిట్టి, రేపు సత్యనారాయణ వ్రతం, ఎల్లుండు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరిపించడం కోసం పంతులు గారిని పిలిపించు అని అంటారు సీతారామయ్య గారు. ఎప్పుడో ఫోన్ చేశాను బావా, వస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో స్వప్న, ఏ మగరాయడా, ఇలాగే ఉంటావా ఏంటి? వెళ్ళి నువ్వు మంచి చీర కట్టుకో, ఇప్పటి నుండైనా చీర కట్టుకో అనగానే, చూడక్క, చీర కట్టుకున్నంత మాత్రాన మంచి, ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన చెడు కాదు, నాకు నచ్చేటట్టు ఉంటాను అని అంటుంది అప్పు నీకు నచ్చినట్టే ఉండు కానీ అని అంటారు. నాకు తెలుసు అని చెప్పి ఇక పైకి వెళ్తుంది అప్పు కోసం మంచి డ్రెస్ని ఆల్రెడీ కొనిపెట్టి ఉంటారు కళ్యాణ్. ఈ డ్రెస్సు అనగానే, అప్పు, నువ్వు ఇంటి కోడలివైతే ఖచ్చితంగా నీకు ఇస్తానని అనుకున్నాను. ఆ దేవుడు కోడలిగా చేశాడు. అందుకే నువ్వు చీర కట్టుకోకపోయినా కనీసం డ్రెస్సులు వేసుకో. ఎందుకంటే అమ్మ ఇప్పుడిప్పుడే మనల్ని ఇద్దరిని ప్రేమగా చూస్తుంది అని అంటారు. అయ్యో, నాకు ఇంతగా చెప్పాలా, నాకు అర్థమైందిలే అని చెప్పి ఇక పంజాబీ డ్రెస్ని వేసుకుంటుంది అప్పు. ఇక దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్ అప్పు పెళ్ళి అయిపోయాక జరగాల్సిన ముచ్చట్లన్నీ జరగాలని ఇక పెద్దవారైన ఇందిరాదేవి, సీతారామయ్య గారు అనడంతో ఇక బంతులాట అలాగే అన్నీ అప్పుతో ఆడిస్తూ ఉంటారు. కళ్యాణ్ అప్పు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కావ్య అలాగే స్వప్న హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పు, ఈ ఇంటి కోడలివయ్యావు, ఆనందంగా కవిగారితో నువ్వు ఉండాలి. ఈ రుద్రాణి గారు నీపై పగపట్టారు, కానీ ఆ పగనంతా
తనకే పోయేటట్టు చెయ్యాలి అని అనుకుంటుంది. ఇక కావ్య నైట్ అవుతుంది. అందరూ డిన్నర్ చేశాక అప్పు నువ్వు నా గదిలోకి రా అని అంటారు అపర్ణాదేవి. ఇక అప్పు గదిలోకి సారీ కళ్యాణ్ గదిలోకి ఇక స్వరాజ్ వెళ్తూ ఉంటారు. ఇక సుభాష్ నేను కళ్యాణ్ ఒక గదిలో ఉంటాంలే అని చెప్పి ఇక అప్పుని అపర్ణ గదిలో అలాగే కళ్యాణ్ని సుభాష్ గదిలోకి వెళ్తారు. ఇక అప్పు అంటుంది, ఆంటీ నిజంగా మీరు మా కావ్యక్కని ప్రేమగా చూస్తున్నారు, నన్ను కూడా ప్రేమగా చూస్తున్నారు, కటువుగా ఉన్నా కరెక్ట్గా మాట్లాడతారు, ఇక్కడ న్యాయం అన్యాయాలు ఉన్నాయి అంటే అది మీ వల్లే అని అంటుంది. చూడప్పు నాకు మీ అక్కపై కోపం లేదు, అనుకోకుండా పెళ్లి జరిగింది, నా కొడుక్కి నచ్చని పెళ్లి జరిగింది, మీ అమ్మ అబద్ధాలాడి పెళ్లి చేసింది, దానివల్లే కోపం, ఇప్పుడంతా పోయింది, మీ అక్క మంచి మనసుకి అందరం మీ అక్క మాటే వింటున్నాం, నువ్వు కూడా ధాన్యలక్ష్మి ఏదైనా అంటే నువ్వు దాన్ని పట్టించుకోవద్దు అని అంటుంది. సరే ఆంటీ అని చెప్పి అంటుంది అప్పు. ఇక అప్పు అపూర్వ అపర్ణ అటువైపు సుభాష్ కళ్యాణ్ విడివిడిగా పడుకుని ఉంటారు. ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.